ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రొమాంటిక్ సీన్ లో క్లైమాక్స్ మ్యూజిక్ లాగా ఈ గొడవ ఏంటి చూద్దాం. ఏమిటా పని బుద్ధి లేకుండా? ఎంత ఆగాయిచ్చానికి తలపెట్టావు. ఏమిటి తల్లి, నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా? నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా? సాధిస్తావే బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్నవాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్నవాళ్ల గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా. సావిత్రి గారు, సావటం పిరికితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా సావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? కట్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వేళ్ల పడి బ్రతిమాలినా ఆస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి మహత్తరమైన ఐడియా చెప్తారా? ఏటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారు? ఏటి వచ్చే స్టీవ్. ఏటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకు వెళ్ళండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడు వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు కలపమంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్య, వస్తాను సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా. నీ మొహం సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా. నీ మొహం సంతకెళ్ళా. ఇంకెవరి చేత చదివించుకోవచ్చుగా. నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే, కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడుము విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలు రా? నీ మొహం సంతకెళ్ళా.
చూస్తే మన బాబత్ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్ ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. ఏ మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. మీ ఆవిడ్ని ఇక నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే సరే, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కుళ్ళ పొడిచేయగలను. ఏ కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారు మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు, పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే, మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే పారిపోతున్నారు. చూస్తారా పట్టుకోండా? వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అయ్యో, అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అదిగా సార్, అది ఆ మాట వినండి సార్. వీడు పదా. సార్, అదిగా సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేసే నక్సలైట్లు కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది, ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్. అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కూడా బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయి ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చాలు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున 405. ఎస్ సార్, ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్లవి. ఓకే సార్, ఇద్దరిని ఒకే సెల్లో